ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా కూడా అక్కడ ఎవరైతే అగ్రవర్ణాలకు చెందిన వారు ఆధిపత్యం ఉందో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెడతారో, ఎవరైతే రింగ్ మాస్టర్లుగా ఉంటారో, ఎవరైతే కింగ్ మేకర్లుగా ఉంటారో వారిని చేరదీసి వారి నిర్ణయం మేరకు, వారి సలహా మేరకు, వారి సూచన మేరకే అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక నుంచైనా అలాంటి పరిస్థితులు మారాలి. లేదా అసలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఎన్నికలే బహిష్కరించాలి. తమ నియోజకవర్గంలో తాము ఎంతైనా ఖర్చు పెట్టుకొని, 1,00,000 పెడతారా, 10 లక్షలు పెడతారా, 50 లక్షలు పెడతారా, మీ సొంత డబ్బే ఎన్నికల ఖర్చు పెట్టుకోండి. లేదా అందరూ ఎన్నికలు బహిష్కరించండి. లేకపోతే రానున్న రోజుల్లో రబ్బర్ స్టాంపు ఎమ్మెల్యేల సంఖ్య 80% నుంచి 100%కి చేరేటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి. కాబట్టి దళితులంతా ఏకతాటి మీదకి రావాలి. దళిత నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనానికి అడ్డుకట్ట వేయాలి. మీకు స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం మీకు ఉండాలి. ఎందుకంటే ఆ హక్కు మీకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగం ప్రకారం మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఆ నియోజకవర్గాలు మీరే పోటీ చేయాలి. మీరే ఏకతాటి మీదకి వచ్చి అన్ని పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి దళిత నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చి మీ పైన అగ్రవర్ణాల పెత్తనాన్ని అడ్డుకట్ట వేయండి, అడ్డుకోండి. అగ్రవర్ణాలు వచ్చి మిమ్మల్ని రబ్బర్ స్టాంపులుగా మార్చి వారు మిమ్మల్ని కీలుబొమ్మలను చేసి వారి పెత్తనాన్ని మీరు అడ్డుకట్ట కనుక వేయకపోతే మరికొన్ని సంవత్సరాల్లో రాజకీయంగా దళిత జాతి అంతమవుతుందని చెప్పచ్చు.